గోకుల్ గ్రామం ఉత్సాహంతో సందడిగా ఉంది. ఆ రోజు మహారథయాత్ర. ఈ ఉత్సవంలో విష్ణువు యొక్క శక్తివంతమైన రథాన్ని ఒక గొప్ప ఊరేగింపుగా వీధుల గుండా లాగుతారు. రథం సిద్ధంగా ఉంది మరియు మహారథయాత్ర ప్రారంభమైంది. కృష్ణుడు మరియు అతని స్నేహితులు సంగీతం, నృత్యం మరియు పండుగ ఆనందాలను ఆస్వాదిస్తూ జనంలో చేరారు. అకస్మాత్తుగా ఆ శక్తివంతమైన రథ చక్రం బురదలో కూరుకుపోయింది. గ్రామస్తులు ఎంత ప్రయత్నించినా అది కదలలేదు. కృష్ణుడు నమ్మకంగా చిరునవ్వుతో ముందుకు అడుగుపెట్టాడు. నేను ప్రయత్నిస్తాను అని అతను చెప్పాడు. కృష్ణుడు తన దైవిక బలాన్ని మరియు తెలివిని ఉపయోగించాడు. అతను చక్రంకి ఒక దృఢమైన చెక్క దుంగను ఉంచి తన శక్తినంతా ఉపయోగించి నెట్టాడు. అందరి ఆశ్చర్యానికి చక్రం అప్రయత్నంగానే దొర్లింది. రథం మళ్లీ ముందుకు కదిలింది మరియు ఉత్సవం మరింత ఆనందం మరియు వేడుకతో కొనసాగింది. కృష్ణుడి త్వరిత ఆలోచనకు ధన్యవాదాలు. కృష్ణుడు అందరి ముఖాల్లో చిరునవ్వులు తెప్పించాడు. హే ఫ్రెండ్స్, మీరు ఈ సాహసయాత్రను ఆస్వాదించారా? క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి మరిన్ని సరదా కథల కోసం నాతో చేరండి.